హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న తెలియని వాళ్ళ ఛానల్. మై నేమ్ ఇస్ హేమంత్. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ న్యూస్ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే, సో మనం ఇప్పుడు వచ్చేసరికి ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ అందరూ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసి రెడీగా ఉన్నారు. సో ఎగ్జామ్ ఎలా రాయాలి ఆన్లైన్ అనేది చాలామందికి టెన్షన్గా ఉంది. సో మనకి అంతకన్నా ముందు ఇక్కడ మోక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఆన్లైన్లో. అది కూడా మీ ఫోన్లో కూడా మొబైల్లో కూడా ఆన్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎలా ఆన్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్ అంటే అందరికీ చాలా ప్రాసెస్, బబులింగ్ ఏమి ఉండదు, ఒక పక్క టైం అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ బిట్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్స్ ఏది పడితే ఎలా కరెక్ట్ అవుతుంది, ఏది ఇస్తే ఎలా కరెక్ట్ అవుతుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను చెప్పడం అనేది జరుగుతుంది. సో ముందుగా వచ్చేసినట్లే గూగుల్ ఆన్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్ మీ మొబైల్లో కూడా చేయండి. మీ మొబైల్లో కూడా ఇంట్లో కూర్చొని ఆన్ చేసుకొని ఈ ఆన్లైన్ మోక్ టెస్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు. అంటే మోక్ టెస్ట్ ఎగ్జామ్ అంటే ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటనేది వాళ్ళు ఒక ఏవి చేసి చూపించారనమాట. సో అది కూడా మీరు ఒకసారి టైప్ చేయొచ్చు. కావాలంటే దాంట్లో కూడా బిట్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఆ బిట్స్ కూడా ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. సో ఫస్ట్ గూగుల్ ఆన్ చేసినట్లయితే ఇక్కడ ఏపీఎస్సిహెచ్ఈ ఎంసెట్ అని టైప్ చేయండి. సో ఇలా టైప్ చేసినాక మీకు ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ రెండో ఆప్షన్ అనమాట, ఏపీ ఎంసెట్ 2017 ఏపీఎస్సిహెచ్ఈ అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు ఇలా సైట్ ఒకటి ఓపెన్ అయిపోతుంది. సో ఇవన్నీ మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే సైట్. ఇది ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది, హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది. సో ఇక్కడ చూసినట్లయితే అసలు మోక్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తారు, దీన్ని మనం ఎక్కడ ఎంటర్ చేయాలి ఏంటనేది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రైట్ సైడ్లో పైన మీకు మోక్ టెస్ట్ అని చూసారా, రైట్ సైడ్లో లాస్ట్ నుంచి థర్డ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మోక్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్ ఎంపీసీ స్ట్రీమ్. సో ఎంపీసీ వాళ్ళు ఫస్ట్ ఇది క్లిక్ చేసినట్లయితే ఎంపీసీ బిట్స్ అవన్నీ వస్తాయి అనమాట. అది ఓన్లీ మీకు మోడల్ పేపర్ అనమాట. మోడల్ పేపర్ ఆన్లైన్లో ఎలా ఉంటుంది ఏంటనేది వీళ్ళు శాంపిల్గా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మోక్ టెస్ట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అనమాట. సో అసలు మోక్ టెస్ట్ వీడియో మీరు ఎలా చేయాలి ఏంటనేది ఇక్కడ మోక్ టెస్ట్ వీడియో పెట్టడం అనేది జరిగింది, అది కూడా చూసుకోండి. మనకి ఇప్పుడు వచ్చేసరికి ఎంపీసీ స్ట్రీమ్ తీసుకుందాం. ఫస్ట్ మోక్ టెస్ట్ ఇంజనీరింగ్ ఎంపీసీ స్ట్రీమ్. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా పక్కన ఇంకో సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇదనమాట లాగిన్ ఫామ్. సో మీరు ఆన్లైన్ ఎగ్జామ్లో ఎంటర్ అవ్వగానే అక్కడ మీకు ఏదైతే కాలేజ్ వచ్చింది చూసారో ఆ కాలేజ్కి ఎంటర్ అవ్వగానే లోపల ఇలా సిస్టంలో ఓపెన్ చేసి వాళ్ళే రెడీగా అట్టి పెడతారనమాట. సో ఇక్కడ మీ ఫస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ కాలేజ్లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది, ఎలా లాగిన్ అవ్వాలి ఏంటనేది. సో దీని గురించి మాత్రం మీరు ఎవరు వరీ అవ్వద్దు. సో నాకు తెలిసి అయితే ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ నేను ఆన్లైన్ ఎగ్జామ్ రాశాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మీ రోల్ నెంబర్ ఏదైతే ఉందో హాల్ టికెట్ నెంబర్. సో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాస్వర్డ్ కూడా సేమ్ అదే హాల్ టికెట్ నెంబర్. సో ఇక్కడ ఆన్లైన్లో మీరు ఇప్పుడు మోక్ టెస్ట్ రాస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు డీటెయిల్స్ ఏమి అవసరం లేదు. డైరెక్ట్గా సైన్ ఇన్ అనే బటన్ని క్లిక్ చేయండి. సైన్ ఇన్ అనే బటన్ క్లిక్ చేసినాక మీకు ఇలా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అయిపోతాయి. సో అక్కడ కూడా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చదువుకోండి. సో లాగిన్ అయినాక మీకు కూడా ఇలాగే సేమ్ ఎలా ఉందో అలాగే ఓపెన్ అయిపోద్ది. సో ఇక్కడ చూసినట్లయితే టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 180 మినిట్స్ ఇక్కడ మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఎగ్జాము. సో ఇక్కడ చూసినట్లయితే అసలు మీకు ఆన్సర్స్ బిట్స్ ఎలా వస్తాయి ఏంటనేది నెక్స్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి యూ హ్యావ్ నాట్ విజిట్ ద క్వశ్చన్ ఎట్. ఒకవేళ మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయకపోతే కనుక ఇలా సిల్వర్ కలర్లో ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్. ఒకసారి మీరు చదివి దానికి క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయకపోతే ఇలా రెడ్ కలర్లో ఉంటుంది. సో ఈ గ్రీన్ కలర్లో ఉన్నది ఏంటంటే ఆల్రెడీ మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేశారని. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ వంకాయ కలర్లో ఉందంటే కొంచెం బ్లూ కలర్లో ఉంది. యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్, యూ హ్యావ్ మార్క్డ్ ది క్వశ్చన్ ఫర్ రివ్యూ. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ మీరు చదివారు, కింద మార్క్ అండ్ రివ్యూ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే కనుక ఇలా వంకాయ కలర్లో వస్తుంది అనమాట. అది ఎలాగో ఏంటనేది నెక్స్ట్ బిట్స్ ఓపెన్ అయిపోతే దాంట్లో చెప్తాను. సో నెక్స్ట్ యూ హ్యావ్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ మార్క్డ్ ఇఫ్ యూ ద రివ్యూ. సో ఇది వచ్చేసరికి ఆల్రెడీ మీరు చదివారు క్వశ్చన్, ఇట్లా టిక్ చేసి ఉంటుంది అనమాట. ఈ టిక్ చేసి ఉంటుంది. సో ఇదనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనం కింద నెక్స్ట్ అనే బటన్ ఉంది. సో ఈ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినాక మీకు కండక్ట్ చేసే మ్యాథ్స్ వచ్చేసరికి 80 మార్క్స్, నెక్స్ట్ ఫిజిక్స్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీ వచ్చేసరికి 40 క్వశ్చన్స్. ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. మార్క్స్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నాయి మీకు అవైలబుల్లో. ఇక్కడ కింద ఐ హ్యావ్ రీడ్ అని ఉంది.
సో ఇదేంటో చెప్తున్నా ఈ మోక్ టెస్ట్ కండక్టింగ్ ప్రాసెసింగ్ కంటిన్యూ అవ్వాలంటే ఈ ప్రాసెస్ అనేది చేయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి. చూస్ డిఫికల్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగులో కావాలంటే తెలుగులో, మీకు ఎలా అవైలబుల్లో కావాలంటే అలా అవైలబుల్లో వీరు కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగు కావాలంటే తెలుగు, మీకు ఏ చాయిస్ కావాలంటే ఆ చాయిస్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టిక్ బటన్ ఉంది కదా, ఆ టిక్ బటన్ క్లిక్ చేసినాక ఐ ఆమ్ రెడీ టు బిగిన్. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినాక ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. కంపల్సరీ మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగు కావాలంటే తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కింద చూసినట్లయితే ఐ ఆమ్ రెడీ టు బిగిన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసినాక మనకి ఇక్కడ బిట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇయే బిట్స్ మీరు చదువుకోవచ్చు. మీరు ఎన్నిసార్లు అటెంప్ట్ అయితే అన్నిసార్లు వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఆల్రెడీ ఇంగ్లీష్లో ఇచ్చేసారు, తెలుగులో ఇచ్చేసారు, నో ప్రాబ్లం. మీరు సెలెక్ట్ చేసుకోవాలి డిఫికల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని పెట్టేసిన. ఇవన్నీ మీరు సెట్ చేయవసరం, ఆటోమేటిక్గా మీరు వెళ్ళిన కాలేజ్లో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారనమాట ఎలా చేయాలి, ఎలా ఓపెన్ అవ్వాలి. సో మీకు పేపర్ వచ్చేసరికి ఇలా ఓపెన్ అయిపోద్దండి. సో ఇక్కడ మీకు లైట్లో సో ఇలా పేపర్ అనేది మీకు ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ రైట్ సైడ్లో టాప్లో ఇక్కడ మీ ఫోటో అనేది కనపడుతుంది. మీరు ఏదైతే ఫోటో అప్లికేషన్లో ఇచ్చారో ఆ ఫోటో అనేది ఇక్కడ పడిపోద్ది అనమాట. ఇక్కడ మీకు నేమ్ కూడా ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఉంటుంది అనమాట. సో ఇచ్చేసరికి ఈ బిట్స్ క్వశ్చన్స్ అనమాట. ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో 80 క్వశ్చన్స్ కదా, ఇవన్నీ వరుసనే ఉంటాయి అనమాట. ఈ 80 క్వశ్చన్స్ వచ్చేసరికి మ్యాథ్స్. నెక్స్ట్ టాప్లో చూసినట్లయితే ఫిజిక్స్ అని ఉంది, కెమిస్ట్రీ అని ఉంది. సో ఇవన్నీ మీరు పక్కన క్లిక్ చేసుకుంటా రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి బిట్స్ అనమాట. సో ఫస్ట్ బిట్కి ఆన్సర్ మీరు ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, ఈ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి రైట్ సైడ్లో మనకి ఆటోమేటిక్గా గ్రీన్ కలర్లో మారిపోయింది. సో ఇది ఆల్రెడీ మీరు ఆన్సర్ చేశారని అర్థం. సో నెక్స్ట్ రెండో క్వశ్చన్ వచ్చేసరికి రెండో క్వశ్చన్ మీరు క్లిక్ చేశారు. సో ఇది మీకు డౌట్ ఉంది. సో ఇది నాకు అంటే ఈ బిట్ మీకు కొంచెం డౌట్ ఉంది కాబట్టి కింద మార్క్ అండ్ రివ్యూ అని చూడండి, లెఫ్ట్ సైడ్లో బాటంలో మార్క్ అండ్ రివ్యూ అని ఉంది. సో ఇక్కడ మార్క్ అండ్ రివ్యూ కొట్టంగానే ఇక్కడ చూడండి అంటే ఇందాక చెప్పుకున్నాను చూసారా, నేవీ బ్లూ కలర్లో ఆల్రెడీ మీరు డౌట్ ఉన్న క్వశ్చన్ని ఇలా క్లిక్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే మీరు 1-2 సార్లు ఒకేసారి చూసి క్లిక్ చేయండి. ఎందుకంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి టైం అనేది ఎక్కువ ఉండదు, ఆటోమేటిక్గా టైం అనేది రన్ అవుతూ ఉంటుంది. సో మీకు టైం ఎంత అయింది, ఇంకెన్ని మినిట్స్ ఉందో చూసుకోవాలనుకుంటే ఇక్కడే ఉంది చూసారా, టైం లెఫ్ట్ అని వచ్చేసరికి 178 మినిట్స్. సో ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. మీరు టైం కూడా చూసుకోవచ్చు. మీరు టైం చూసినట్లయితే ఆటోమేటిక్గా రన్ అయిపోతుంటుంది. మీరు టైం చూసుకోవాలి, ఎందుకంటే టెన్షన్ వస్తుంది, ఫస్ట్ టైం ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఎవరు తెలిసి రాసి ఉండరు. ఈ మోక్ టెస్ట్ అనేది బాగా ప్రిపేర్ అవుతే మీరు ఆన్లైన్ ఎగ్జామ్ అని కూడా బాగా రాయొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసరికి అలా మార్క్ అండ్ రివ్యూ, మీరు ఎన్నిసార్లు మార్క్ అండ్ రివ్యూ కొడితే అలా ఈ పక్కన ఉన్నాయి చూసారా, ఈ మీకు సింబల్స్ చూపిస్తాయి అనమాట. ఈ రెడ్ కలర్లో ఉన్నది అసలు మీరు ఆన్సర్ చేయలేదన్నమాట. సో ఈ వంకాయ కలర్లో అంటే ఈ కలర్లో ఉన్నది మీరు ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ చదివారు. సో ఆ బిట్ డౌట్ ఉంది కాబట్టి మీరు మార్క్ చేశారని అర్థం అనమాట. ఇలా గ్రీన్ కలర్లో ఉంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారో అన్ని క్వశ్చన్స్ ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి. గ్రీన్ కలర్లో ఎలా ఉంటాయి, మీరు ఇక్కడ క్లిక్ చేసి సేవ్ అండ్ బటన్ నెక్స్ట్ కొడితే కనుక ఇట్లా గ్రీన్ కలర్లో మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది కదండి, చూసారు కదా ఆన్లైన్ మోక్ టెస్ట్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి ఏంటనేది మా తెలుగు నెట్ వాల్ ఛానల్ ద్వారా స్టూడెంట్స్కి ఎంతో ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.